Hello everyone, welcome back. How are you? Hope all of you are very happy. Okay, so let us discuss today some other topic that is nothing but writers mentioned in 9th class textbook. Before going to discuss that writers, we need to know the units. How many units are there in 9th class textbook? Just as in 8th class textbook, in 9th class textbook also we have total 6 units with different themes. I mean with 6 different themes. First of all, we need to know what are the themes mentioned in 9th class textbook. So let us start. First of all, just to check this 6 units with 6 different themes. Okay, first one, unit 1. Unit 1, humor. యూనిట్ 1 మా హ్యూమర్ అంటే ఏంటి? హ్యూమర్ అంటే హాస్యం, వినోదం అని అర్థం. సో యూనిట్ 1 ఏముందమ్మా? హ్యూమర్. యూనిట్ 2 గేమ్స్ అండ్ స్పోర్ట్స్. యూనిట్ 2 ఏముందమ్మా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆటలు మరియు క్రీడలు. యూనిట్ 3 స్కూల్ లైఫ్. యూనిట్ 3 ఏముందమ్మా? స్కూల్ లైఫ్, పాఠశాల జీవితం. యూనిట్ 4 మా ఎన్విరాన్మెంట్. యూనిట్ 4 ఏముందమ్మా? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటమ్మా? పరిసరాల గురించి యూనిట్ 4 ఉంది. యూనిట్ 5 డిజాస్టర్స్. యూనిట్ 5 ఏముందమ్మా? డిజాస్టర్స్ అంటే వైపరీత్యాలు అని అర్థం. వైపరీత్యాలు అంటే ఏముంటాయి సార్? భూకంపాలు, వరదలు ఇలాంటివి వస్తే మనం ఏం చెప్తున్నాం? డిజాస్టర్స్. యూనిట్ 6 మా ఫ్రీడమ్ అంటే అందరికి తెలిసిందే, స్వాతంత్రం. సో టోటల్ 6 యూనిట్స్ చెప్పుకున్నామా? 6 యూనిట్స్ విత్ 6 డిఫరెంట్ థీమ్స్. Let us once again discuss, or let us once again see what are the 6 themes. First one is humor. Second one is games and sports. Third one school life. Fourth one environment. Fifth one disasters. Sixth one freedom. ఓకే మా మొత్తం 6 యూనిట్స్ 6 డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి. మరి ఈ ఒక్కొక్క యూనిట్ కింద ఇంతకుముందు 8th క్లాస్లో చెప్పుకున్నట్టే రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సిలు కనబడుతున్నాయి. అమ్మా రీడింగ్ ఏ మరియు రీడింగ్ సి దాదాపుగా ఏదైనా ఒక ప్రోజ్ కాన్సెప్ట్తో ఉంటాయి. కానీ రీడింగ్ బి వచ్చేసరికి ఇది పోయం ఉంటుందమ్మా. కాబట్టి మనం ఇప్పుడు ఈ లెసన్లన్నింటినీ డిస్కస్ చేయట్లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద లెసన్స్ ఆర్ పోయమ్స్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ జస్ట్ ద రైటర్స్ అండ్ పోయట్స్ ఆఫ్ దీస్ లెసన్స్ ఆర్ దీస్ రీడింగ్స్. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. ఓకే, ఒక్కొక్కటి చూసుకుంటుందామమ్మా. ఫస్ట్ వన్ ఎక్కడికి వస్తున్నాం? ఫస్ట్ వన్ యూనిట్ 1 హ్యూమర్. యూనిట్ 1 ఏదమ్మా? హ్యూమర్. మరి యూనిట్ 1 హ్యూమర్ అయినప్పుడు దాంట్లో మనకు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ రీడింగ్ ఏ ఉంది. రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్. వాట్ ఈస్ రీడింగ్ ఏ? ద స్నేక్ అండ్ ద మిర్రర్. రీడింగ్ బి ద డక్ అండ్ ద కంగారు. రీడింగ్ బి ఏముందమ్మా? ద డక్ అండ్ ద కంగారు. రీడింగ్ సి లిటిల్ బాబీ. మళ్ళొకసారి మా ఫస్ట్ వన్ హ్యూమర్ లో రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్. రీడింగ్ బి ద డక్ అండ్ ద కంగారు. రీడింగ్ సి లిటిల్ బాబీ. ఫస్ట్ మనం హ్యూమర్ అనేటువంటి యూనిట్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేయబడినటువంటి రచయితలు, కవుల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూద్దాం ఫస్ట్ వన్. సో రీడింగ్ ఏ ఈజ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. ద స్నేక్ అండ్ ద మిర్రర్, ఇట్ వాజ్ రిటన్ బై వైకం ముహమ్మద్ బషీర్. And the snake and the mirror was translated into English by V. Abdullah. Original author వైకం ముహమ్మద్ బషీర్. సో ఇప్పుడు మనం వైకం ముహమ్మద్ బషీర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆయన గురించి మన టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేసాడో చెక్ చేద్దాం. రెడీనా? స్టార్ట్. వైకం ముహమ్మద్ బషీర్ మా బర్త్ 21st January 1908. 21st January 1908. Death 5th July 1994. Birth ma 21st January 1908 and death ma 5th July 1994. మా ఈ డేట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, హీ వాజ్ మలయాళం ఫిక్షన్ రైటర్.
హీ వాజ్ అ మలయాళం ఫిక్షన్ రైటర్ మా. మలయాళం అంటున్నాం అంటే కేరళకు చెందిన వ్యక్తి. హీ బిలాంగ్డ్ టు Kerala. He was a Malayalam fiction writer from the state of Kerala in India. Okay. He was a humanist. Humanist ante manavatavadi. He was a humanist, a freedom fighter. Swatantra samara yodhudu antamma. Next, he was a novelist. Navala rachayita. He was a short story writer. Short story writer అంటే చిన్న చిన్న కథలను కూడా రచించాడమ్మా. చూడండి ఒకసారి. He was a humanist. Humanist అంటే ఏంటమ్మా? మానవతావాది. ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమర యోధుడు. నావెలిస్ట్. నావెలిస్ట్ అంటే నవల రచయిత. షార్ట్ స్టోరీ రైటర్ అన్నాం అంటే చిన్న కథలను కూడా రాశాడమ్మా. ఎవరమ్మా? వైకం ముహమ్మద్ బషీర్. ఓకేనా. నెక్స్ట్, he is noted for his down to earth style. వినండమ్మ బాగా. he is noted for his down to earth style of writing. అమ్మ down to earth style అంటే దీని అర్థం సింపుల్ లాంగ్వేజ్ అమ్మ. సింపుల్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్, సింపుల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటే ఈవెన్ తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టు రాసేవాడంటమ్మా. he is noted for his down to earth style of writing that made him equally popular among literary critics as well as the common man. అమ్మా ఏదైతే డౌన్ టు అర్త్ స్టైల్ ఉందో ఈ డౌన్ టు అర్త్ స్టైల్ వలన ఈయన లిటరరీ క్రిటిక్స్ గొప్ప గొప్ప సాహిత్యకారులకు అర్థమయ్యాడు, అంటే వాళ్ళ చేత ప్రశంసింపబడ్డాడు. అలాగే కామన్ మ్యాన్ కూడా ఇతని రచనలు చేరువయ్యాయమ్మా. నెక్స్ట్, హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్ రైటర్స్ ఫ్రమ్ ఇండియా. అమ్మ ఇండియాకు చెందినటువంటి సక్సెస్ఫుల్ లేదా గొప్ప గొప్ప రచయితల్లో ఈయన కూడా ఒకడమ్మా. ఎవరమ్మా? వైకం ముహమ్మద్ బషీర్. నెక్స్ట్ మా, ట్రాన్స్లేషన్స్ ఆఫ్ హిస్ వర్క్స్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్ హ్యావ్ వోన్ హిమ్ వరల్డ్ వైడ్ అక్లెయిమ్. అమ్మా ట్రాన్స్లేషన్స్ ఆఫ్ హిస్ వర్క్స్ అన్నాం అంటే ఈయన రచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాషలలో అనువాదింపబడ్డాయంటమ్మా, అంటే ట్రాన్స్లేట్ చేయబడ్డాయంట. అందుకే ఈయన డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాయకున్నా ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చింది అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మా, హిస్ నోటబుల్ వర్క్స్. ఈయన రచించినటువంటి మంచి రచనలు ఏవి చూద్దాం. 1, బాల్యకాల సఖి. ఏదమ్మా? బాల్యకాల సఖి. సెకండ్ వన్, శబ్దాంగల్. శబ్దాంగల్. థర్డ్ వన్, మతిలుకల్. థర్డ్ వన్ ఏదమ్మా? మతిలుకల్. ఫోర్త్ వన్, అనర్ఘ నిమిషం. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మళ్ళొకసారి, బాల్యకాల సఖి, శబ్దాంగల్, మతిలుకల్, అనర్ఘ నిమిషం. ఇవి ఈయన రచించినటువంటి వర్క్స్ అమ్మ, రచనలు. He was awarded the Padma Shri in 1982. అమ్మా ఈయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందమ్మా. ఎప్పుడు వచ్చింది? 1982లో. He is fondly remembered as the Bepur Sultan. అమ్మ కేరళలో ఒక డిస్ట్రిక్ట్ పేరు బేపూర్. సో ఈయన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ బేపూర్కు మంచి పేరు తెచ్చాడు. ఈయన వల్ల ఖ్యాతి వచ్చింది కాబట్టి ఈయనని బేపూర్ సుల్తాన్ అని ప్రేమగా పిలుచుకున్నారమ్మ జనాలు. హీ ఈస్ ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ ద బేపూర్ సుల్తాన్. ఎవరమ్మా? వైకం ముహమ్మద్ బషీర్. మరి ఈయన రచించినటువంటి రచన మన టెక్స్ట్ బుక్లో ఏదొచ్చిందమ్మా? ద స్నేక్ అండ్ ద మిర్రర్. మరి ద స్నేక్ అండ్ ద మిర్రర్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరమ్మా? వి అబ్దుల్లా. ఏదమ్మా? ఎవరమ్మా? వి అబ్దుల్లా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకు ద డక్ అండ్ ద కంగారు. ఏదమ్మా? ద డక్ అండ్ ద కంగారు అనే పోయం ఉందమ్మా. దీన్ని రచించింది ఎడ్వర్డ్ లియర్. ఎవరమ్మా? ఎడ్వర్డ్ లియర్. ఎవరు? ఎడ్వర్డ్ లియర్. ఈయన గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రెడీ, స్టార్ట్. మా ఎడ్వర్డ్ లియర్, హీ రోట్ ద డక్ అండ్ ద కంగారు. బర్త్ ఆఫ్ ఎడ్వర్డ్ లియర్ 12th May 1812. 12th May 1812. మా డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎడ్వర్డ్ లియర్ బర్త్ 12th May 1812 అండ్ డెత్ 29th January 1888. 29th January 1888. ఓకేనా. నెక్స్ట్ వన్, హీ వాజ్ అ బ్రిటిష్ ఆర్టిస్ట్. అమ్మా హీ వాజ్ అ బ్రిటిష్ ఆర్టిస్ట్. అమ్మ బ్రిటిష్ ఆర్టిస్ట్ అంటే ఈయన ఆర్టిస్ట్ అంటే కళాకారుడు. ఇల్లస్ట్రేటర్. ఇల్లస్ట్రేటర్ అంటే ఏంటమ్మా? అమ్మా ఇల్లస్ట్రేటర్ అంటే ఉదాహరణలు ఇవ్వగలిగేటువంటి వ్యక్తి, అంటే బొమ్మల ద్వారా లేదా ఇతర విషయాల ద్వారా ఇచ్చే వ్యక్తిని ఇల్లస్ట్రేటర్ అంటాం. అలాగే ఆథర్ అంటే రచయిత, పోయెట్ కవి. చూడండి, హీ వాజ్ అ బ్రిటిష్ ఆర్టిస్ట్, ఇల్లస్ట్రేటర్, ఆథర్, పోయెట్.
Okay, next, he is renowned today primarily for his literary nonsense in poetry and prose. He is renowned today primarily for his literary nonsense in poetry and prose. ఈ రోజు కూడా renowned అంటే ప్రఖ్యాతిగాంచాడు లేదా ఖ్యాతి సాధించాడు అంటున్నాం. ఈ రోజు కూడా ఆయన పేరుని ఎలా గుర్తుపెట్టుకున్నామమ్మా అంటే లిటరరీ నాన్సెన్స్ ఇన్ పోయట్రీ అండ్ ప్రోజ్. లిటరరీ నాన్సెన్స్ అనే వర్డ్ కనబడితే ఎడ్వర్డ్ లియర్ తీసుకోండి. లిటరరీ నాన్సెన్స్ ఇన్ ప్రోజ్ అండ్ పోయట్రీ, ఈ వర్డ్స్ కనపడ్డాయి, ఇంకేం ఆలోచించవద్దు, జస్ట్ టేక్ ఎడ్వర్డ్ లియర్. లిటరరీ నాన్సెన్స్ ఎడ్వర్డ్ లియర్, లిటరరీ నాన్సెన్స్ ఎడ్వర్డ్ లియర్, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ హిజ్ ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ వర్క్. His principal areas of work as an artist were threefold. His principal areas of work as an artist were threefold. ఒక కళాకారునిగా ఈయన మూడు రకాలుగా పేరుగాంచాడు లేదా పనిచేశాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్, యాజ్ ఎ డ్రాఫ్ట్స్మ్యాన్. డ్రాఫ్ట్స్మ్యాన్ అంటే చిత్రకారుడు అని అర్థం. డ్రాఫ్ట్స్మ్యాన్ అంటే ఏంటమ్మా? చిత్రకారుడు. ఎంప్లాయిడ్ టు ఇల్లస్ట్రేట్ బర్డ్స్ అండ్ యానిమల్స్. యాజ్ ఎ డ్రాఫ్ట్స్మ్యాన్ గా బర్డ్స్ యానిమల్స్ యొక్క బొమ్మలు వేసేవాడు. నెక్స్ట్, సెకండ్ వన్, మేకింగ్ కలర్డ్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ హిస్ జర్నీస్. ఈయన ట్రావెల్ రైటర్, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసేవాడు. ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ తన జర్నీలకు సంబంధించినటువంటి బొమ్మలు కూడా వేసేవాడు. ఇక థర్డ్ వన్, యాజ్ అన్ ఆథర్ అంటే ఏంటి? రచయిత. లియర్ ఈస్ ప్రిన్సిపల్లీ నోన్ ఫర్ హిస్ పాపులర్ నాన్సెన్స్ వర్క్స్ రాదర్ దాన్ యాజ్ అ ట్రావెల్ రైటర్. ట్రావెల్ రైటర్ కంటే ఈయనకు నాన్సెన్స్ రైటర్ గానే పేరుంది. ముందే చెప్పా నాన్సెన్స్ అంటే లియర్ అంటే నాన్సెన్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకూడదు. రైట్, నెక్స్ట్ one, in his childhood he suffered from ill health. చిన్నప్పుడు ఇతడు అనారోగ్యంతో చాలా బాధపడ్డాడమ్మా. ఆఫ్టర్ లాంగ్ డిక్లైన్ ఇన్ హెల్త్ he died of heart disease. చివరికి ఈయన చనిపోయింది కూడా హార్ట్ డిసీజ్తో చనిపోయాడమ్మా. అంటే బాగా హెల్త్ చెడిపోయి హార్ట్ డిసీజ్ వలన చనిపోయాడు. రైట్, నెక్స్ట్, these show a great ability to use with relish the sound of real and invented English words. These show a great ability to use with relish the sound of real and invented English words. In ability ఏంటంటే ఎలాంటి సౌండ్స్ వాడేవాడంటే రియల్ అండ్ ఇన్వెంటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్. అంటే రియల్ వర్డ్స్ వాడేవాడు, అలాగే ఇన్వెంటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్ని కలిపి వాడాడమ్మా. The poem The Duck and the Kangaroo is a poem with a touch of light humor. The poem The Duck and the Kangaroo is a poem with a touch of light humor. లైట్ హ్యూమర్ అంటే కాస్త వినోదాన్ని జోడించి ద డక్ అండ్ ద కంగారు అని పోయంని రాశాడమ్మా ఎడ్వర్డ్ లియర్. మరి ఎడ్వర్డ్ లియర్ నోటబుల్ వర్క్స్, ఈయన రాసినటువంటి మంచి రచనలు ఏమైనా ఉన్నాయా అంటే, వన్, ద బుక్ ఆఫ్ నాన్ సెన్స్. చూడండి, ద బుక్ ఆఫ్ నాన్ సెన్స్. సెకండ్ వన్, ద ఔల్ అండ్ ద పుసీ క్యాట్. The Owl and the Pussycat. First one ఏంటమ్మా? The Book of Nonsense. Second one, The Owl and the Pussycat. ఇది ఎవరి గురించమ్మా? ఎడ్వర్డ్ లియర్. జాగ్రత్తగా వింటే అర్థమవుద్ది. రైట్, నెక్స్ట్ రీడింగ్ సికి వస్తున్నాం. రీడింగ్ సి అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది లిటిల్ బాబీ. రీడింగ్ సి ఎవరమ్మా? లిటిల్ బాబీ. వెరీ 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 ఫన్నీ స్టోరీ. లిటిల్ బాబీ వాజ్ రిటన్ బై రిచారావ్. సో ఇది యూనిట్ 1. రిచారావ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదమ్మా, జస్ట్ లిటిల్ బాబీ వాజ్ రిటన్ బై రిచారావ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో యూనిట్ 1 హ్యూమర్ అంటే హాస్యం లేదా వినోదం, అంటే కామెడీగా ఉండడం. యూనిట్ 1లో రీడింగ్ ఏ ద స్నేక్ అండ్ ద మిర్రర్ ఎవరు రాశారమ్మా? వైకం ముహమ్మద్ బషీర్, గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేట్ చేసింది ఎవరమ్మా? వి అబ్దుల్లా అని గుర్తుపెట్టుకోవాలి. వైకం ముహమ్మద్ బషీర్కి ఉన్న టైటిల్ ఏంటమ్మా? బేపోర్ సుల్తాన్. ఇక సెకండ్ రీడింగ్ బి అన్న వెంటనే ద డక్ అండ్ ద కంగారు. ద డక్ అండ్ ద కంగారు అన్న వెంటనే గుర్తురావాల్సిన వ్యక్తి ఎడ్వర్డ్ లియర్. ఎవరమ్మా? ఎడ్వర్డ్ లియర్ అన్న వెంటనే గుర్తురావాల్సినటువంటిది లిటరరీ నాన్సెన్స్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక రీడింగ్ సి అన్న వెంటనే లిటిల్ బాబీ, ఇది షార్ట్ స్టోరీ. ఈ లిటిల్ బాబీ అన్న వెంటనే గుర్తురావాల్సింది రిచారావ్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది యూనిట్ 1 హ్యూమర్. ఓకే, రైట్, నెక్స్ట్ యూనిట్ 2 థీమ్ ఏముందమ్మా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్. మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో రీడింగ్ ఏ ట్రూ హైట్ అనుందమ్మా. ఇట్ వాజ్ రిటన్ బై డేవిడ్ నాస్టర్.
ఎవరు రాశారమ్మా? డేవిడ్ నాస్టర్. అమ్మ ట్రూ హైట్ అనేది రియల్లీ వండర్ఫుల్, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మా. ఇది రాసింది రియల్ స్టోరీ. ఇది దీన్ని రాసింది ఎవరమ్మా అంటే డేవిడ్ నాస్టర్. డేవిడ్ నాస్టర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ రిమెంబర్ దట్ ట్రూ హైట్ వాజ్ రిటన్ బై డేవిడ్ నాస్టర్. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, అంతకు మించి చేయవద్దు. ఇక రీడింగ్ బికి వస్తున్నామమ్మా. రీడింగ్ బి అనేసరికి మనకు పోయం వస్తుంది. ఆ పోయం ఏంటమ్మా అంటే వాట్ ఈజ్ అ ప్లేయర్. రీడింగ్ బి ఏదమ్మా? వాట్ ఈజ్ అ ప్లేయర్. ఇట్ వాజ్ రిటన్ బై జెసికా టైలర్. దీన్ని రాసింది ఎవరమ్మా? జెసికా టైలర్. వాట్ ఈజ్ అ ప్లేయర్ అనే పోయం రాసింది ఎవరు? జెసికా టైలర్. మరి జెసికా టైలర్ గురించి మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. సో జెసికా టైలర్ మా బర్త్ లూసియానాలో పుట్టింది. లూసియానా యుఎస్లో మా. యుఎస్ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ అమెరికా. సో బర్త్ లూసియానా. షీ ఈజ్ అ యంగ్ పోయటెస్. అమ్మ యువ కవయిత్రి అంటమ్మా ఈమె. షీ ఈజ్ అ యంగ్ పోయటెస్. షీ హ్యాస్ డెవలప్డ్ హర్ లవ్ ఫర్ మ్యూజిక్ అండ్ పోయట్రీ. She has developed her love for music and poetry at an early age. చిన్న వయసులోనే ఈమెకు మ్యూజిక్ పట్ల పోయట్రీ పట్ల ప్రేమ పుట్టుకొచ్చిందంటమ్మా. ఓకేనా? మోస్ట్ ఆఫ్ అవర్ పోయమ్స్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఎమోషనల్ ఇష్యూస్ విత్ అన్ ఎమోషనల్ టచ్. అమ్మ యువ కవయిత్రి కదా, కాబట్టి ఎమోషనల్ ఇష్యూస్ అంట, ఎమోషనల్ టచెస్ ఉంటాయంటే ఎక్కువగా. ఎమోషనల్ అంటే ఏంటమ్మా? భావావేశాలు అనొచ్చు, భావోద్వేగాలు అని చెప్పొచ్చు. ఈమె ప్రతి రచనలో ప్రతి పోయంలో ఏముంటుందంట? ఎమోషనల్ ఇష్యూస్, ఎమోషనల్ టచ్తో కొనసాగుతాయంట. ఓకేనా? ఈమె రాసినటువంటి వర్క్స్ చూద్దాం. వర్క్స్లో ఫస్ట్ వన్, వర్క్స్ అంటే ఏంటమ్మా? రచనలు అని అర్థం. లోన్లీనెస్. అమ్మ యువ కవయిత్రి కదమ్మా జెసికా టైలర్. ఎప్పుడు పుట్టిందో కూడా ఇవ్వలే మనకు, ఏది డేట్ ఇవ్వాల. కాబట్టి యువ కవయిత్రి కాబట్టి ఇవి రాసిన రచనలు కూడా యువకుల మాదిరిగే ఉంటాయి. చూడండి ఎట్లా రాసిందో మా తల్లి. లోన్లీనెస్ అంటే ఏంటమ్మా? ఒంటరితనం అంట. వామ్మో. సెకండ్ వన్ చూడు, ఐ మిస్ యూ. అబ్బో ఏం రాసిందమ్మా? ఐ మిస్ యూ. థర్డ్ వన్, ఐ హేట్. ఏం రాసిందమ్మా? ఐ హేట్. ఫోర్త్ వన్, ఐ ఆమ్ వర్రీడ్. అమ్మ ఈజీగా గుర్తుపెట్టుకోండి. జెసికా టైలర్ యువ కవయిత్రి, లూసియానాలో పుట్టింది. కాబట్టి ఈమె రచనలు కూడా ఎలా ఉన్నాయమ్మంటే యువకుల మైండ్ సెట్కి తగ్గట్టే ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయమ్మా? లోన్లీనెస్, ఐ మిస్ యూ, ఐ హేట్, ఐ ఆమ్ వర్రీడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఎవరి గురించి? జెసికా టైలర్. రీడింగ్ సి అన్న వెంటనే ఇది ఒక ఇంటర్వ్యూ మాత్రమే అమ్మా. వివిఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్. వివిఎస్ లక్ష్మణ్ అనే క్రికెటర్తో ఇంటర్వ్యూ మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. దాని రచయిత ఎవరో మనకు మెన్షన్ కాలేదు. ఇది దీని గురించి? యూనిట్ 2. సో యూనిట్ 1 హ్యూమర్, హాస్యం గురించి అయితే, యూనిట్ 2 వచ్చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్, క్రీడలు, ఆటలు మరియు క్రీడల గురించి సంబంధించింది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం? యూనిట్ 3 వచ్చేస్తున్నాం అమ్మా. యూనిట్ 3 అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ దాని థీమ్ గుర్తు రావాలి, స్కూల్ లైఫ్. యూనిట్ 3 థీమ్ ఏంటమ్మా? స్కూల్ లైఫ్ అనే థీమ్. స్కూల్ లైఫ్ అంటే పాఠశాల జీవితం. మరి దీంట్లో రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తు రావాల్సింది స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అనే రీడింగ్ ఏ గుర్తు రావాలమ్మా. ఇది ఒక కథ, ఒక స్టోరీ. ఇట్ వాజ్ రిటన్ బై ఆర్కే నారాయణ్. అమ్మ ఆర్కే నారాయణ్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఆర్కే నారాయణ్ కంప్లీట్ నేమ్ రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి, ఆర్కే నారాయణ్ ఫుల్ ఫామ్. ఓకే. బర్త్ మా ఈయన ఎప్పుడు పుట్టాడు? 10th October 1906. గుర్తుపెట్టుకోవాలమ్మా, డేట్స్ ఇంపార్టెంట్. బర్త్ 10th October 1906. డెత్ మా 13th May 2001. ఓకే. He was an Indian author whose works of fiction అంటే కల్పితం, whose works of fiction include a series of books about people and their interactions in an imagined town. అంటే ఊహాజనిత పట్టణం in India called మాల్గుడి. అమ్మ ఈయన మాల్గుడి అని ఊహాజనిత పట్టణాన్ని తీసుకొని భారతదేశంలో ఒక ఊహాజనితమైన పట్టణాన్ని క్రియేట్ చేసి అందులో ప్రజల నడవడిక ఎలా ఉంటుంది అనే దానితో కొన్ని బుక్స్ రాశాడమ్మా. అక్కడ గుర్తుపెట్టుకో, మాల్గుడి డేస్ అని సీరియల్ కూడా వచ్చేది. మరి మాల్గుడి డేస్ అని అంటే గుర్తురావాల్సిన వ్యక్తి ఆర్కే నారాయణ్, మర్చిపోకూడదు. ఓకే. ఈయన ఇమాజినరీ టౌన్ ఏదమ్మా? ఈయన క్రియేట్ చేసిన టౌన్ ఏది? పట్టణం అంటే ఊహాజనిత పట్టణం ఏది? మాల్గుడి. ఎలా అయితే రాజమౌళి మహిష్మతి అనే పట్టణాన్ని క్రియేట్ చేశాడో, మన ఆర్కే నారాయణ ఏం క్రియేట్ చేశారమ్మా? ఆయన మాల్గుడి. ఏదమ్మా? మాల్గుడి.
ఓకే, మరి ఆర్కే నారాయణ రాసినటువంటి వర్క్స్ అంటే రచనలు. నెంబర్ 1 స్వామి అండ్ ఫ్రెండ్స్. ఏదమ్మా, స్వామి అండ్ ఫ్రెండ్స్. ఈ స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది కదా, ఈ రచన నుంచే మన ప్రస్తుత లెసన్ అయినటువంటి రీడింగ్ ఏ లెసన్ అయినటువంటి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అనేటువంటి లెసన్ తీసుకున్నారమ్మా. నెక్స్ట్ 2 ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. సెకండ్ వన్ ఏంటమ్మా రచన, ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. థర్డ్ వన్ ద ఇంగ్లీష్ టీచర్. ఫోర్త్ వన్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, స్వామి అండ్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. థర్డ్ వన్ ద ఇంగ్లీష్ టీచర్. ఫోర్త్ వన్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. అయిపోయింది, 4 ఉంటాయి అంతే. నెక్స్ట్ మా హిజ్ నరేటివ్స్ హైలైట్ social context and provide a feel for his characters through everyday life. His narratives highlight social context and provide a feel for his characters through everyday life. ఈయన రచన ఎలా ఉంటాయమ్మా అంటే, ఈయన రచనల్లోనేటువంటి పాత్రల పట్ల మనం కూడా రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పర్సన్సేనా వీళ్ళు అనేటట్టు రాస్తాడమ్మా. అంటే ఏదో కల్పితమైనప్పటికీ అది ఏదో మన పక్కింటోని కథనా, ఇది మన ఎదురింటోని కథేనా, లేదా నా కథేనా కొనసాగుతోంది అనేలా మనల్ని మింగిల్ చేస్తాడమ్మా ఆర్కే నారాయణ్. హీ హ్యాడ్ ఓవర్ 60 years రైటింగ్ కెరియర్. అమ్మా 60 years రాశాడమ్మా ఈయన. 60 ఏళ్ళ వరకు రచనలు చేస్తూనే ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి అమ్మ. 60 ఏళ్ళ వరకు రచయితగా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అండ్ ఆనర్స్. చాలా అవార్డ్స్ వచ్చాయంట. మరి ఏంటవి, దాంట్లో కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ ద ఏసీ బెన్సన్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ లిటరేచర్. అమ్మా, ద ఏసీ బెన్సన్ ఫ్రమ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్. రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ నుంచి ఏసీ బెన్సన్ అవార్డు వచ్చిందమ్మా ఈయనకు. అలాగే పద్మ విభూషణ్, ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. థర్డ్ వన్ హీ వాజ్ ఆల్సో నామినేటెడ్ టు ద రాజ్యసభ, ద అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. మా ఇండియన్ పార్లమెంట్లో రాజ్యసభ అప్పర్ హౌస్ ఉంది కదా, దానికి కూడా నామినేట్ అయ్యారమ్మైనా. ఎవరమ్మా, ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ మర్చిపోకూడదాం మనము. మాల్గుడి డేస్ అనేటువంటి సీరియల్ వచ్చేది ఇంతకుముందు. సో అది విన్న వెంటనే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరమ్మా, ఆర్కే నారాయణ్. వండర్ఫుల్ పర్సన్. ఈయన ఫుల్ నేమ్ రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. సో యూనిట్ 3లో రీడింగ్ ఏ అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. యూనిట్ 3లో రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తురాల్సింది స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. దీన్ని రాసింది ఎవరు, ఆర్కే నారాయణ్. అలాగే రీడింగ్ బి అన్న వెంటనే గుర్తురాల్సింది ఏదమ్మా, మనకు పోయం ఉందమ్మా. ఏంటమ్మా పోయము, రీడింగ్ బిలో ఉండే పోయం ఏదమ్మా, నాట్ జస్ట్ ఎ టీచర్ బట్ అ ఫ్రెండ్. నాట్ జస్ట్ ఎ టీచర్ బట్ అ ఫ్రెండ్ అని ఉందమ్మా, కానీ దాన్ని పోయేట్ ఎవరో మనకి ఇవ్వలేదు. థర్డ్ వన్ రీడింగ్ సిలో హోంవర్క్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా, హోంవర్క్. ఇది ఒక ఎస్సేమా, ఒక ఎస్సే, ఒక వ్యాసం. దీన్ని కూడా ఎవరు రాశారో ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ యూనిట్ 4కి వస్తున్నాం. యూనిట్ 4 అన్న వెంటనే గుర్తురావాల్సింది థీమ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటమ్మా, పరిసరాలు. మరి పరిసరాల గురించి ఉందమ్మా యూనిట్ 4 అనేటువంటి ఈ థీము. ఈ థీమ్లో మనకు రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తురావాల్సింది వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్. రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తురావాల్సింది ఏదమ్మా, వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్. దీన్ని రాసింది చీఫ్ సీటిల్. ఎవరమ్మా దీని రచయిత, చీఫ్ సీటిల్. అమ్మ చీఫ్ సీటిల్ బర్త్ 1786 గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ సీటిల్ బర్త్ 1786, డెత్ 1866. డెత్ ఎప్పుడమ్మా, 1866. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ దేవాంశ్ అండ్ అదర్ పసిఫిక్ నార్త్ వెస్ట్ ట్రైబ్స్. అమ్మ దేవాంశ్ తెగలకు అలాగే పసిఫిక్ నార్త్ వెస్ట్ తెగలకు ఈయన లీడర్ అంటమ్మా, నాయకుడు అంటమ్మా. ఎవరమ్మా, చీఫ్ సీటిల్. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ దేవాంశ్, దేవానిష్ అండ్ అదర్ పసిఫిక్ నార్త్ వెస్ట్ ట్రైబ్స్ అన్నాడు. ద సిటీ ఆఫ్ సీటిల్ వాషింగ్టన్ బేర్స్ హిజ్ నేమ్. వాషింగ్టన్లో సిటీ ఆఫ్ సీటిల్, సీటిల్ నగరం అని ఒకటి ఉందమ్మా. ఆ సీటిల్ నగరం ఈయన పేరు మీదుగానే పేరు వచ్చిందనమాట. ద సిటీ ఆఫ్ సీటిల్ వాషింగ్టన్ బేర్స్ హిజ్ నేమ్. In 1854, Chief Seattle reluctantly agreed to sell their tribal lands to the United States government and to move to government established reservations. Amma, in 1854, Chief Seattle reluctantly అంటే అయిష్టంగా, ఇష్టం లేకుండా అని అర్థం. reluctantly agreed అంటే ఒప్పుకున్నాడు. అంటే 1854లో చీఫ్ సీటిల్ ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందంట ఆయనకు. టు సెల్ దేర్ ట్రైబల్ ల్యాండ్స్, తమ ల్యాండ్స్ని, తమ భూముల్ని గవర్నమెంట్కి ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. టు ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అండ్ టు మూవ్ టు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ రిజర్వేషన్స్.
అది తమ భూముల్ని గవర్నమెంట్కి ఇచ్చేసి గవర్నమెంట్ ఏదైతే వీళ్ళకి అలాట్ చేసిందో అక్కడికి వెళ్ళడం కోసం ఒప్పుకున్నాడంట. ఎప్పుడు 1854లో. ఇష్టంగానా అయిష్టంగానా? అయిష్టంగా ఒప్పుకున్నాడు. నెక్స్ట్ దో ద అథెంటిసిటీ ఆఫ్ ద స్పీచ్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్. అమ్మా ఇదేదైతే ఉందో వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్ అనే రీడింగ్ ఉంది కదా, ఇదొక స్పీచ్ అమ్మా, ఉపన్యాసం. దో ద అథెంటిసిటీ ఆఫ్ ద స్పీచ్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్. అథెంటిసిటీ అంటే ప్రామాణికత. ఈ ఉపన్యాసం యొక్క ప్రామాణికతను చాలామంది ఛాలెంజ్ చేశారు, అంటే లోపాన్ని తీసుకొచ్చారు. మోస్ట్ అగ్రీ దట్ ఇట్ కంటైన్స్ ద సబ్స్టాన్స్ అండ్ పర్స్పెక్టివ్ అంటే విధానం, పద్ధతి ఆఫ్ చీఫ్ సీటిల్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ నేచర్ అండ్ ద వైట్ రేస్. అమ్మ చాలామంది దీన్ని ఈ స్పీచ్ని వ్యతిరేకించినప్పటికీ అంతకంటే ఎక్కువ మంది ఈ స్పీచ్ ద్వారా చీఫ్ సీటిల్ యొక్క విధానాలను పద్ధతులను కొనియాడారంట, ఒప్పుకున్నారంట. ఆయనకు నేచర్ పట్ల అంటే ప్రకృతి పట్ల, వైట్ రేస్ తెల్ల జాతీయుల పట్ల ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్ని, వైఖరినన్నిటినీ ఈ స్పీచ్ ద్వారా తెలుసుకోవచ్చు అని కొంతమంది దీన్ని కొనియాడారు. దీన్ని వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ అనేటువంటి ఈ రీడింగ్ ఏలో ఇచ్చినటువంటి స్పీచ్. అంటే వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్ అనేది రీడింగ్ ఏలో ఏముందమ్మా? స్పీచ్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రీడింగ్ బీకి వస్తున్నామమ్మా. రీడింగ్ బి అన్న వెంటనే గుర్తురావాల్సింది ద రివర్. ఏదమ్మా? రివర్. రీడింగ్ ఏ వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్, దాన్ని రాసింది ఎవరమ్మా? దాన్ని ఉపన్యసించింది ఎవరమ్మా? చీఫ్ సీటిల్. అదే రీడింగ్ బీకి వస్తున్నాం. రీడింగ్ బి అని గుర్తురావాల్సింది ద రివర్. ఇది ఒక పోయం అమ్మా. దీన్ని రాసింది క్యారోలైన్ అన్నే బోవెల్స్. క్యారోలైన్ అన్నే బోవెల్స్ రాసిందమ్మా. ఈమె ఎప్పుడు పుట్టింది? బర్త్ 1786, డెత్ 1854. ముందే చెప్పాను, డేట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. బర్త్ అమ్మా 1786, డెత్ మా 1854. హస్బెండ్ ఈమె హస్బెండ్ రాబర్ట్ సౌతే. ఏం సార్ హస్బెండ్ గురించి చెప్తున్నారు? అమ్మ మామూలు వ్యక్తి అయితే చెప్పాం, చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఈయన గురించి ప్రస్తావిస్తున్నాం. సో క్యారోలైన్ అన్నే బోల్స్ యొక్క హస్బెండ్ ఎవరమ్మా అంటే రాబర్ట్ సౌతే అమ్మా. ఈయన పోయట్ లారియట్ ఆఫ్ బ్రిటన్ యొక్క ఆస్థాన విద్వాంసుల్లో ఈయన ఒకడు. ఎవరమ్మా? రాబర్ట్ సౌతే. మరి ఈమె క్యారోలైన్ అన్నే బౌల్స్ ఉంది కదమ్మా, ఈమె రాసిన రచనలమ్మా. 1 చాప్టర్ ఆన్ చర్చ్ యార్డ్. సెకండ్ 1 టేల్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్. ఇలా 2 రచనలు ఉన్నాయమ్మా, పేరుగాంచినవి. సో ఇది ఎవరి గురించి? ద రివర్ అనే పోయం రాసిన క్యారోలైన్ అన్నే బోవెల్స్ గురించి. ఈమె యొక్క భర్త ఎవరమ్మా, హస్బెండ్ ఎవరమ్మా అంటే రాబర్ట్ సౌతే. రైట్. నెక్స్ట్ రీడింగ్ సికి వస్తున్నాం. రీడింగ్ సి వచ్చేసి కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్. అమ్మ ఇది ఒక షార్ట్ స్టోరీ, కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్. దీన్ని రాసింది రస్కిన్ బాండ్. ఎవరు రాశారమ్మా? రస్కిన్ బాండ్. హూ రోట్ కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్? రస్కిన్ బాండ్. సో బర్త్ ఆఫ్ రస్కిన్ బాండ్ 1934, కసౌలి, హిమాచల్ ప్రదేశ్. ఎక్కడ పుట్టాడమ్మా? కసౌలి, హిమాచల్ ప్రదేశ్. అంటే హిమాచల్ ప్రదేశ్లోని కసౌలిలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 1934లో. ఎవరమ్మా? రస్కిన్ బాండ్. హీ రోట్ అ నంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. అమ్మా నంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ రాశారంట. షార్ట్ స్టోరీస్ అంటే చిన్న చిన్న కథలు. ఎస్సేస్ వ్యాసాలు. నావెల్స్ నవలలు. మెనీ బుక్స్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసం కూడా చాలా పుస్తకాలు రాశారు. 1 షార్ట్ స్టోరీస్, 2 ఎస్సేస్, 3 నావెల్స్, 4 మెనీ బుక్స్ ఫర్ చిల్డ్రన్. ఓకే, ఇక చూద్దాం. ఫస్ట్ నావెల్ అమ్మా, రస్కిన్ బాండ్ రాసిన ఫస్ట్ నావెల్ ద రూమ్ ఆన్ ది రూఫ్. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫస్ట్ నావెల్ ఆఫ్ రస్కిన్ బాండ్ ద రూమ్ ఆన్ ది రూఫ్. ఇట్ వాజ్ రిటర్న్ వెన్ హీ వాజ్ 17. 17 ఇయర్స్కే ఒక నావెల్ రాసేసాడమ్మా. ఆ నావెల్ పేరేంటి? ద రూమ్ ఆన్ ది రూఫ్. అమ్మ 17 ఇయర్స్కే ఒక నావెల్ రాయడం రికార్డ్ అయితే దానికి అవార్డు రావడం మరో రికార్డ్. ఈ ఫస్ట్ నావెల్ ఏదైతే ఉందో ద రూమ్ ఆన్ ది రూఫ్, దానికి వచ్చిన అవార్డ్, ఇట్ రిసీవ్డ్ ద జాన్ లెవెలిన్ రేస్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ 1957. 1957లో ద రూమ్ ఆన్ ది రూఫ్ అనే నావెల్కు ఏమొచ్చిందమ్మా? జాన్ లెవెలిన్ రేస్ మెమోరియల్ ప్రైజ్. ఎప్పుడు వచ్చింది? 1957లో వచ్చింది. ఇక సెకండ్ షార్ట్ స్టోరీ కలెక్షన్ చేశాడమ్మా ఒకటి. షార్ట్ స్టోరీ కలెక్షన్ పేరు అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్ బుక్ రాశాడమ్మా. ఇది కూడా సాహిత్య అకాడమీ అవార్డుని తీసుకుంది
1992. Amma, our trees still grow in Dehra received Sahitya Akademi Award in 1992. చూడండమ్మా 17 ఏళ్లకే రాసినటువంటి ద రూమ్ ఆన్ ది రూఫ్ 1957లో జాన్ లెవెలిన్ రేస్ మెమోరియల్ ప్రైజ్ ని కొట్టేస్తే అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే షార్ట్ స్టోరీ కలెక్షన్ సాహిత్య అకాడమీ అవార్డుని 1992లో కొట్టేసింది. ఓకే, ఇక ఈయన చిల్డ్రన్ లిటరేచర్ అమ్మ, బాల సాహిత్యం కూడా బాగా రాశాడమ్మ. సో ఫర్ హిస్ చిల్డ్రన్ లిటరేచర్ హీ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 1999. ఇదమ్మ రస్కిన్ బాండ్ గురించి. ఇక ఎక్కడికి వస్తున్నాం ఎన్విరాన్మెంట్ తర్వాత? నెక్స్ట్ యూనిట్ 5 డిజాస్టర్స్. యూనిట్ 5 ఏదమ్మా? డిజాస్టర్స్ అని ఉంది. డిజాస్టర్స్ అంటే ఏంటమ్మా? వైపరీత్యాలు. ఏముందమ్మా? వైపరీత్యాలు. మరి యూనిట్ 5 వైపరీత్యాలు అన్నాం కదా, డిజాస్టర్స్. దీంట్లో రీడింగ్ ఏ హవాక్ ఆఫ్ ఫ్లడ్ అని ఉంది. హవాక్ ఆఫ్ ఫ్లడ్, కానీ దీన్ని జస్ట్ వరదల గురించి అమ్మ, కర్నూలులో వచ్చినటువంటి ఫ్లడ్ గురించి ఇచ్చాడు. మరి ఇందులో మనకు ఎవరు రాశారనేది లేదు, జనరల్ కాన్సెప్ట్ అమ్మ ఇది. ఇక నెక్స్ట్ బి, రీడింగ్ బి ఇచ్చాడు, గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది ల్యాండ్, ఇది ఒక పోయం. ఇక నెక్స్ట్ వన్ రీడింగ్ సి ఇచ్చాడమ్మా, ద హ్యామ్ రేడియో. ద హ్యామ్ రేడియో అనేది కూడా ఒక ఎస్సే అనుకోవచ్చమ్మా, ఒక ఎస్సే, ఒక వ్యాసం. ఈ హ్యామ్ రేడియోని కూడా ఎవరు రాశారో ఇవ్వలేదు. సో దీంతో మనకు యూనిట్ 5 కూడా అయిపోయింది, డిజాస్టర్స్. ఇంకా మిగిలింది ఏంటి? యూనిట్ 6. యూనిట్ 6 అన్న వెంటనే గుర్తురావాల్సింది ఏంటమ్మా? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటమ్మా? స్వాతంత్రం. మరి ఫ్రీడమ్ అన్న వెంటనే ఇక్కడ కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఉంటాయమ్మా. రీడింగ్ ఏ వచ్చేసి అ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఒకటి ఉందమ్మా, రీడింగ్ ఏ. అ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే దాన్ని రాసింది ఎవరమ్మా? నెల్సన్ మండేలా. A long walk to freedom was written by Nelson Mandela. ఎవరు రాశారమ్మా? నెల్సన్ మండేలా. సో బర్త్ చూద్దాం. సో బర్త్ ఆఫ్ నెల్సన్ మండేలా 18th July 1918. 18th July 1918 గుర్తుపెట్టుకోవాలమ్మా. డెత్ వచ్చేసి 5th December 2013. డెత్ మా 5th December 2013. బర్త్ 18th July 1918. డెత్ 5th December 2013. Okay, next, he was the first South African president. He was the first South African president to be elected in a fully representative democratic election. He was the first South African president to be elected in a fully representative democratic election. అమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఆఫ్రికన్ ప్రెసిడెంట్, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నెల్సన్ మండేలా. అమ్మా, ట్రైన్డ్ యాజ్ అటార్నీ, he helped form the Youth League of the African National Congress in 1944. అటార్నీగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? యూత్ లీగ్ ఆఫ్ ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ANC, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కి యూత్ లీగ్ ఏర్పాటు చేయడంలో సహకరించాడమ్మా 1944లో. ఇక ఇన్ 1961 హీ అబాండన్డ్, ABA NDO NED అన్నాం. ఇన్ 1961 హీ అబాండన్ అంటే ఏంటమ్మా? లెఫ్ట్ అంటే వదిలేశాడంట. ఏం వదిలేశాడు? పీస్ఫుల్ ప్రొటెస్ట్. అమ్మా, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే శాంతియుతంగా చేసేటువంటి ఉద్యమాలను వదిలేశాడు. ఇన్ 1961 హీ అబాండన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ బికేమ్ హెడ్ ఆఫ్ ది ANC's న్యూ మిలిటరీ వింగ్. అమ్మా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మిలిటరీ విభాగంలో చేరిపోయాడు. అంటే ఇంకా శాంతికి స్వస్తి చెప్పాడు. శాంతితో ఏం సాధించాలని పక్కన పడేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిలిటరీ వింగ్లోకి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? నెల్సన్ మండేలా. నెక్స్ట్, సెంటెన్స్డ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1964. సెంటెన్స్డ్ అంటే శిక్ష విధింపబడడం అని అర్థం. సెంటెన్స్డ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు పడిందంటమ్మా ఆయనకు. యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా, అలా పడింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1964లో జీవిత ఖైదీగా వెళ్ళాడు. మండేలా కేమ్ టు సింబలైజ్ బ్లాక్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అండ్ వాజ్ నేమ్డ్ హెడ్ ఆఫ్ ది ANC ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఆన్ February 11, 1990. అమ్మా, అక్కడే ఉండి నల్ల జాతీయులకు నాయకుడిగా మారి 1990లో February 11లో రిలీజ్ అయిన వెంటనే ANCకి హెడ్గా అతని పేరు బాగా వినబడిందంటమ్మా. హెడ్గా మారాడు. హీ అండ్ FWD క్లర్క్ షేర్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ నెగోషియేటింగ్ సౌత్ ఆఫ్రికాస్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ టు
మల్టీరేషియల్ డెమోక్రసీ. అమ్మా, నెల్సన్ మండేలా మరియు ఎఫ్డబ్ల్యూడి క్లర్క్ ఇద్దరూ కలిసి నోబెల్ ప్రైజ్ని షేర్ చేసుకున్నారంట. మా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందంట వీళ్ళకు. అంటే ఆ ఏడాది ఇచ్చిన నోబెల్ పీస్ ప్రైజ్లో ఇద్దరికీ వచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు. ఎందుకు వచ్చింది వీళ్ళకు అంటే ఫర్ నెగోషియేటింగ్ అన్నాం. నెగోషియేటింగ్ అంటే చర్చించడం. నెగోషియేషన్ అంటే ఏంటమ్మా? చర్చలు. సో నెగోషియేటింగ్ సౌత్ ఆఫ్రికాస్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ టు మల్టీరేషియల్ డెమోక్రసీ. మల్టీరేషియల్ అంటే విభిన్న జాతుల పట్ల విభిన్న జాతులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం ఉండాలి అని చెప్పడం. ఓకేనా? ఆఫ్టర్ ద ఏఎన్సీ విక్టరీ ఇన్ ద ఏప్రిల్ 1994, మండేలా వర్క్డ్ టు ఈజ్ రేషియల్ టెన్షన్స్, court foreign investment and provide services to the victims of apartheid. అమ్మా, 1994లో ఏఎన్సీ సౌత్ ఆఫ్రికాలో విజయం సాధించిన తర్వాత ఈయన చాలా విషయాల పట్ల బాగా కష్టపడ్డాడమ్మా. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రేషియల్ టెన్షన్స్ తగ్గించడానికి. రేషియల్ అంటే ఏంటమ్మా? భిన్న జాతులు, రేసెస్ అంటే ఒక జాతి ఎక్కువ ఒక జాతి తక్కువ అనే ఫిల్మ్ రూపుమాపడం కోసం ప్రయత్నించాడు. అలాగే అపార్థీడ్ అంటే వర్ణ వివక్ష అంటారు, దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడాడు. ఎవరమ్మా? నెల్సన్ మండేలా. ఇది నెల్సన్ మండేలా గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇక తర్వాత మనకు రీడింగ్ బి ఉంది, అది ఫ్రీడమ్. ఏదమ్మా? ఫ్రీడమ్ అనేది పోయం అమ్మా. ఈ పోయంని రాసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఆల్రెడీ 8th క్లాస్ రైటర్స్ ఆథర్ చెప్పుకున్నాం కదా. మీరు ఆ వీడియో చూస్తే మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుస్తుంది. ఓకే, ఇక రీడింగ్ సికి వస్తున్నాం. రీడింగ్ సి అని వెంటనే an icon of civil rights. an icon of civil rights అని ఉందమ్మా. an icon of civil rights అనేది ఒక ఎస్సే అనుకోవచ్చు. దీన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాశారమ్మా. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి తెలుసుకుందాం. బర్త్ 15th January 1929. 15th January 1929, అట్లాంటా, జార్జియా, యుఎస్. అమ్మ, యుఎస్ అంటే అమెరికా. యుఎస్లోని జార్జియాలో ఉన్న అట్లాంటాలో 15th January 1929లో పుట్టాడమ్మా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మరి డెత్ హీ వాజ్ అసాసినేటెడ్ అంటే అమరుడయ్యాడు అని అర్థం. అమ్మ, గొప్ప వాళ్ళు చంపబడితే, వేరే వాళ్ళు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని అసాసినేట్ అని చెప్పాలి. హీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ 4th April 1968. ఎప్పుడమ్మా? 4th April 1968లో అసాసినేట్ చేయబడ్డాడమ్మా. మెంఫిస్లో, టెన్నెసీ, యుఎస్లో టెన్నెసీ అనే ప్రాంతంలో మెంఫిస్ అనే చోట అసాసినేట్ చేయబడ్డాడు. ఎవరమ్మా? మార్టిన్ లూథర్ కింగ్. హీ వాజ్ బోత్ అ బాప్టిస్ట్ మినిస్టర్ అండ్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. అమ్మా, ఈయన బాప్టిస్ట్ మినిస్టరు అలాగే సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అంటే ఏంటమ్మా? మా కార్యకర్త అని అర్థం. సివిల్ రైట్స్, పౌర హక్కుల కార్యకర్త. ఎవరమ్మా? మన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. హీ హ్యాడ్ అ సేస్మిక్ ఇంపాక్ట్. సిస్మిక్ ఇంపాక్ట్ అంటే గొప్ప ప్రభావం అని అర్థం. సిస్మిక్ ఇంపాక్ట్ ఆన్ రేస్ రిలేషన్స్ ఇన్ ద యుఎస్ బిగినింగ్ ద మిడ్ 1950s. అమ్మ, రేస్ రిలేషన్స్ అంటే జాతుల సంబంధాల పైన ఈయన గొప్ప ప్రభావాన్ని చూపించాడంట 1950లో. ఓకే, హీ హెడెడ్ ద ఎస్సిఎల్సి. ఎస్సిఎల్సికి హెడ్గా కూడా ఉన్నాడమ్మా. ఎస్సిఎల్సి అంటే సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్కి హెడ్గా కూడా ఉన్నాడు. త్రూ హిజ్ యాక్టివిజం. అమ్మ, యాక్టివిజం అంటే కార్యకలాపాల ద్వారా. త్రూ హిజ్ యాక్టివిజం he played a pivotal role in ending the legal segregation of African American citizen in the south and other areas of the nation. అమ్మా, ఈయన తన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం ద్వారా ఏం చేశాడు తెలుసా? సెగ్రిగేషన్ను ఆపగలిగాడు. సెగ్రిగేషన్ అంటే విభజన. ఆఫ్రికన్ అమెరికన్ సిటిజన్ అని విభజించి చూడడం అనే దాన్ని ఆపగలిగాడంట. He worked for the creation of Civil Rights Act of 1964. అలాగే ఈయన సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1964 ని రూపొందించేందుకు కూడా ఎంతో కష్టపడ్డాడమ్మా. ఎవరు? మన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అలాగే హీ వర్క్డ్ ఫర్ ద ఓటింగ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1965. అమ్మ, అలాగే ఓటింగ్ రైట్స్ యాక్ట్ని కూడా తీసుకొచ్చాడమ్మా 1965లో. చూడండమ్మా ఎంత గొప్పవాడు. 1964లో ఏం చేశాడు? సివిల్ రైట్స్ యాక్ట్ని తీసుకొచ్చాడు. 1965లో ఓటింగ్ రైట్స్ యాక్ట్ని కూడా తీసుకొచ్చాడు. ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అలాగే హీ రిసీవ్డ్
ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1964. అమ్మా, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందమ్మా నాకు 1964లో. సార్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కే గొప్ప అయింది సార్, ఆల్రెడీ నెల్సన్ మండేలాకు కూడా వచ్చింది కదా. వచ్చిందమ్మా, నెల్సన్ మండేలాతో పాటు అది షేర్ చేసుకున్నారు. ఎఫ్డబ్ల్యూడి క్లార్క్ ఆయన షేర్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ సింగిల్గా ఎవరికి వచ్చింది? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కి మాత్రమే వచ్చింది. 1964లో కొట్టేశాడు. హీ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లాడెడ్ అంటే కీర్తింపబడిన అని అర్థం. హీ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లాడెడ్ ఆఫ్రికన్ అమెరికన్ లీడర్స్ ఇన్ హిస్టరీ. అమ్మా, ఆఫ్రికన్ అమెరికన్ లీడర్స్ల చరిత్రలో గొప్పగా పేరు గుర్తుండిపోయే పేరు ఏదైనా ఉంది అంటే అది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని అర్థం. హీఈస్ అ ఫేమస్ స్పీచ్. అమ్మ, ఈ రోజు కూడా ఈయన ఇచ్చినటువంటి ఒక ఫేమస్ స్పీచ్ నిలబడిపోయిందమ్మ చరిత్రలో. ఇప్పటికి కూడా ఆ స్పీచ్ చాలా ఫేమస్ అంట. అదేంటమ్మా అంటే ఐ హ్యావ్ అ డ్రీమ్ అనే స్పీచ్ ఇచ్చాడమ్మా. ఎవరమ్మా? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇది దీనికి సంబంధించిందమ్మా మన 9th క్లాస్లో ఉన్నటువంటి రైటర్స్, ఆథర్స్, అలాగే పోయిట్స్ గురించి చెప్పుకున్నాం. Really wonderful. So these all the things we discussed. So today we complete authors, poets and essayists and speakers mentioned in 9th class textbook. Okay, really wonderful and very very happy. I feel very happy. చాలా హ్యాపీగా ఉందమ్మా. 9th క్లాస్ కూడా అయిపోయింది, కానీ ఇక్కడ మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు బాగా చదవాలి. ఇప్పుడు 1కి 2 సార్లు మీరు విని దీన్ని చక్కగా రివైజ్ చేసుకోగలిగితే వస్తుంది, లేదంటే రాదు. ఓకే, మా డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ని పెడుతున్నా. ఆ టెలిగ్రామ్ లింక్ని మీరు క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావచ్చు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ లింక్ ప్రెస్ చేస్తే మాకు ఓపెన్ కాకుంది సార్ అంటున్నారు. ఎలా ఓపెన్ అవుతుంది? ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి మీ దగ్గర టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని సైన్ ఇన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఛానల్లోకి వచ్చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా? ఈ వీడియోస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ అక్కడ పెడుతుంటా. మీరు ఈ వీడియోస్ విన్నారు కదా, విన్న తర్వాత దీని క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ అక్కడ మీరు చేయొచ్చు. అక్కడ ఒక షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ జరుగుతాయి, మీరు దాన్ని అటెండ్ చేయొచ్చు. మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉందమ్మా. బాగా వింటున్నారు, చాలా చక్కగా ఇలాగే వినండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెరీ సూన్ డిఎస్సి వస్తుందని చెప్పేసి కూడా ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా సార్ అనుకోవచ్చు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం ఇది. ఎందుకంటే డిసెంబర్ వచ్చేస్తుంది కాబట్టి నా అంచనా కరెక్ట్ అయితే జనవరిలో మనకు నోటిఫికేషన్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, డైవర్ట్ అవ్వద్దండి. మంచి పిల్లలు కదా. సో ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.